విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా గంజాయి పట్టుబడుతోంది. ఇందులో భాగంగా విశాఖ జీవీఎంసీ గాజువాక పరిధిలోని దువ్వాడలో 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ త్రినాథ్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న ఆనంద్, ఉపేంద్ర, రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ త్రినాథ్ తెలిపారు. గంజాయి నిలువరించేందుకు ప్రత్యేక చెక్పోస్టులు, టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గంజాయి తరలించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని గంజాయి స్మగ్లర్లను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపి గారి సార్ ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టడం, ర్యాండమ్ చెకింగ్ చేయడం, ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇద్దరు దొరికారు. వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది. ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇది ముగ్గురు దొరికారు. టోటల్ 20 ప్యాకెట్స్ అంటే 40 కేజీస్ గంజాయి. ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు. మనం వాళ్ళ ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు, గురంద్రపాలెం నర్సీపట్నం, గుమ్మిడి ఉపేంద్ర, రత్నంపేట నర్సింపట్నం, సరిపల్లి రామకృష్ణ, కసింకోట అనకాపల్లి. వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి 40 కేజీల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగినా, అమ్మినా, కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం. అట్లనే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గంజాయి నిర్మూలన కోసం